ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్. పగలంతా శాంత స్వరూపిణి, మరి రాత్రైతే ఉగ్రరూపం. ఎందుకు? పాండ్యరాజులు చేసిన యజ్ఞాలు ఎందుకు ఫలించలేదు? అమ్మవారితోనే పాచికలాడిన ఆ బాల సన్యాసి ఎవరు? మధురై నగరాన్ని సంహార భయంతో వణికించిన ఆ తామస శక్తిని ఆపిందెవరు? అందులో దాగిన ఆ మహారహస్యం ఏంటో తెలియజేసే అనగనగలోని నేటి దివ్య కథనమే తామస శక్తి ఉగ్ర సంహారంతో వణికిన మధురై నగర ప్రజానీకం శ్రీచక్ర ప్రతిష్టాపనతో కట్టడి చేసిన శంకర విజయం. అనగనగా అష్టాదశ శక్తిపీఠాల్లో మహామహిమాన్వితంగా వెలిసిన ప్రముఖ క్షేత్రం తమిళనాడు రాష్ట్రం మధురై నగరంలోని మీనాక్షి ఆలయం. దేవీ భాగవత పురాణంలో వర్ణించబడిన దివ్య మణిద్వీప స్వరూపాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మహాక్షేత్ర నిర్మాణం జరిగింది. పరాశక్తి నివసించే ఆ మణిమయ్యలోక వైభవాన్ని భూలోకంలో ప్రతిబింబింపజేయాలనే సంకల్పంతో ఆలయ రూపురేఖలు ఆవిష్కరించబడ్డాయి. మీనపు ఆకారంలా విశాలంగా విరాజిల్లే నేత్రాలు, మరకతమణిలా పచ్చని కాంతితో మెరిసే అమ్మవారి విగ్రహం దర్శనం చేసుకునే ప్రతి భక్తుడు పరవశుడయ్యే క్షణం. మధురైను పాలించిన పాండ్య మహారాజులు ఆమెను తమ ఇంటి ఆడపడుచుగా, తమ వంశ కులదేవతగా భావించి పరమ భక్తితో ఆరాధించేవారు. చతుషష్ఠి కళలకు నిలయమైన ఈ మహాక్షేత్రం పగలంతా పరమశాంతిని విరాజిల్లే పవిత్ర ప్రాంగణం. భక్తజనుల ఘంటానాదాలతో, మంగళహారతుల వెలుగులతో ఆ ఆలయం దివ్యమై తేజోమయంగా మెరిసేది. అయితే రాత్రి సంధ్యారాగం కమ్ముకొచ్చిన వెంటనే అదే ప్రదేశం గూఢ రహస్యంతో నిండిపోయేది. పగటిపూట పూజలందుకున్న మీనాక్షి చీకటి ముసురుకున్న వేళ ఉగ్రశక్తిగా అవతరించి నగరమంతా సంచరిస్తూ సంహార తాండవం చేస్తుందనే భయభ్రాంతులు ప్రజల మనసులను వణికించేవి. ఈ దశలో అమ్మవారిని శాంతపరిచేందుకు పాండ్యరాజులు ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అందువల్లే సూర్యాస్తమయం తర్వాత చీకటి పడ్డాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదు అనే రాజాజ్ఞ జారీ అయింది. సరిగ్గా అదే అలాంటి సమయంలోనే మధురైలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యుల వారు. ఆయన బాలసన్యాసి రూపంలో ప్రకాశించే జ్ఞాన సూర్యుడు. ఘన స్వాగతంతో శంకరాచార్యులను ఆహ్వానించిన పాండ్యరాజు సకల రాజ మర్యాదలతో ఆయనకు నగరంలో విశిష్ట బసను సిద్ధం చేశారు. అయితే ఈ రాత్రి ఆలయ సన్నిధిలోనే నివసిస్తాను అని ఆచార్యులు ప్రశాంతంగా పలికారు. ఆ వాక్యం విన్న పాండ్యరాజు గుండెల్లో కలవరం అలుముకుంది. రాత్రివేళ నగరంలో సంభవించే విపరీత ఘటనలను అన్నింటినీ వివరించారు పాండ్యరాజు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవాలయానికి వెళ్లకూడదని వినయపూర్వకంగా ప్రార్థించారు పాండ్యరాజు. కాని భిక్షాటనకు వచ్చిన సన్యాసి గృహస్థుల గృహంలో నివసించరాదు అని నియమాన్ని స్పష్టం చేస్తూ ఆలయానికే ప్రస్థానం చేస్తానని ఆ బాల సన్యాసి శంకరాచార్యుల వారు తేల్చి చెప్పారు. శంకర తేజస్సుతో ప్రకాశించే ఆ మహాబాలుణ్ణి దర్శించడం తనకు ఇదే చివరి క్షణమేమో అని ఆ పాండ్యరాజు హృదయం వేదనతో తడిసిపోయింది. ఆ క్షణంలో శంకరులు, తల్లి కోపం వెనుక కూడా కరుణే దాగి ఉంటుంది మహారాజా, ఇక నేను వెళతాను ఆలయంలోనికి అంటూ బయలుదేరుతారు. సూర్యాస్తమయం అవడంతో నగరం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఆలయంలో గంటలు మోగాయి, దీపాలు మొత్తం వాటంతటా అవే వెలిగాయి. అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది. గర్భగుడిలోని మీనాక్షి కళ్ళు తెరిచింది. నెమ్మదిగా బయటకు అడుగుపెట్టింది. గర్భగుడిలో ప్రశాంతంగా కనిపించిన మీనాక్షి అమ్మ గర్భగుడి దాటగానే ఓ మాయా స్వరూపం ఆవహిస్తుంది. మండపంలో ధ్యానంలో కూర్చున్న బాలశంకరుణ్ణి చూసింది. అమ్మవారి హృదయంలో ఎందుకో తెలియదు, అది పుత్రవాత్సల్యమేమో. ఇలా పలికింది, బాలక, ఇది సంహార సమయం, ఇక్కడేం చేస్తున్నావు? అప్పుడే అమ్మను చూసిన శంకరులు స్తుతించడం మొదలుపెట్టారు. అంబా శాంభవి చంద్రమౌళి రవళ త్రిపుర సుందరి తవ శరణం అంటూ కీర్తించడం కొనసాగించారు శంకరులు. ఈ ప్రణమిల్లే శంకర మంత్రాలతో, స్తుతులతో అమ్మ అడుగులు ముందుకు పడలేదు. స్తుతి కొనసాగింది. ఆ స్తుతులే తర్వాత దేవీ స్తోత్రాలయ్యాయి, కవచాలయ్యాయి, సహస్రనామాలుగా మారిపోయాయి. బాలశంకరుల స్తుతికి కరిగిపోయింది మీనాక్షి అమ్మ. వరం కోరుకోమంటుంది. పాచికలాడుదామని ఠక్కున అడిగారు శంకరాచార్యుల వారు. అమ్మ చిరునవ్వు నవ్వింది. సరే, నేను ఓడితే నా భర్త ఆజ్ఞ మేరకు నడుచుకుంటాను, మరి నువ్వు ఓడితేను అంటూ ప్రశ్నిస్తుంది మీనాక్షి అమ్మ. దీంతో ఆదిశంకరులు, అమ్మ, నేను నీ ఆహారాన్నవుతాను, సరేనా? కాని నువ్వు ఓడితే మాత్రం ఈ మధురై నగర సంహారాన్ని వెంటనే ఆపివేయాలి. అలా పాచికల ఆట మొదలైంది మీనాక్షి అమ్మవారితో శంకరాచార్యులకు.
పాచికలు పడుతున్నాయి. మధ్యలో అమ్మ ప్రశ్నలు సంధిస్తోంది. శంకర, శక్తి స్వరూపం ఏమిటి? అమ్మ, చైతన్యం. మరి మాయా స్వభావం? ఆవరణం. ఇలా ప్రతి సమాధానం ఒక స్తోత్రంగా, ఒక మంత్రంగా వెలసింది. రాత్రి కరిగిపోతోంది. త్వరగా ఆట ముగించేస్తే సంహారానికి వెళ్ళిపోవచ్చని అనుకుంటారు అమ్మవారు. ఇదే చివరి పందెం అని పాచికలు వేసి అమ్మవారు నేనే గెలిచాను అంటుంది. అమ్మ, తల్లి చేతిలో ఓడడం కన్నా పుత్రుడికి ఏం కావాలి అని పలుకుతారు శంకరాచార్యులు. అలా సంఖ్యాశాస్త్రం ప్రకారం గెలుపు తనదే అంటారు శంకరాచార్యులు. అలా పాచికల గడుల మధ్య శంకరులు రేఖలు గీస్తారు. అవి సాధారణ గడులు కావు, అదే శ్రీచక్రం. అంబా, ఈ చక్రం నీ దేహ స్వరూపం. నా తపస్సు శక్తిని ఇందులో ధారవోశాను, దాటగలవా? అప్పుడు ప్రత్యక్షమవుతాడు మధురై ఆలయ క్షేత్రపాలకుడు సుందరేశ్వరుడు. ఆ సుందరేశ్వరుడు అమ్మతో ఇలా అంటాడు. అంబా, నీ తామస శక్తిని అదుపు చేసేందుకు కారణజన్ముడు దిగిరావాలి అనుకునేవాడని, అందుకే నా అంశతో జన్మించిన శంకరులు నీ పుత్రుడిగా వచ్చాడని చెబుతాడు సుందరేశ్వరుడు. అలా మీనాక్షి అమ్మవారు వెనక్కి వెళ్లి గర్భగుడిలో కూర్చుంటుంది. మధురై నగరంలో రాత్రి సమయాల్లో ఉగ్రరూపంతో సాగే ప్రజల సంహారయాత్ర ఆనాటి నుండి ఆగిపోయింది. ఈ దివ్యమైన ఘట్టాలు పూర్తయ్యేసరికి రాత్రి గడిచి తెల్లారైపోతుంది. అదే సమయంలో ఆలయంలో శంకరాచార్యులు ఎలా ఉన్నారోనని ఆఘ మేఘాలపై కంగారు పడుతూ ఆలయానికి చేరుకుంటాడు పాండ్యరాజు. అక్కడ జరుగుతున్న దృశ్యాలతో ఆశ్చర్యచకితుడవుతాడు. శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి కాస్త దూరంగా నిలిచిన ఆదిశంకరులు అమ్మవారిని, అయ్యవారిని పరమభక్తితో స్తుతిస్తూ దర్శనమిచ్చారు. ఇకపై తల్లి తామస రూపం ధరించదు. శ్రీచక్ర దర్శనమే శాంతికి చిహ్నం. అందుకే శ్రీచక్ర దర్శనం కలిగితే చాలు, ధర్మసమ్మతమైన ఏ మనోరథమైనా సఫలమవుతుందనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్న గర్భగుడి అధిష్టానంలోని ఆ శ్రీచక్రం ప్రతిష్ఠితమై ఉంది. అందుకే ఆ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఒక దివ్యశక్తి మనసును ఆవరించినట్లు అనుభూతి కలుగుతుంది. అప్పటి నుంచి మధురైలో శ్రీచక్రం దివ్యశక్తిగా కొలువై ఉంది. ఇది తామస శక్తి ఉగ్ర సంహారంతో వణికిన మధురై నగర ప్రజానీకం శ్రీచక్ర ప్రతిష్టాపనతో కట్టడి చేసిన శంకర విజయం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే, కోపం వెనుక కూడా కరుణ దాగి ఉంటుందని. తామస శక్తిని జయించేది యుద్ధం కాదు, జ్ఞానమని. ఆది శంకరులు చూపిన మార్గం ఒక్కటే, సమస్యను శాంతితో ఎదుర్కొంటే పరిష్కారం దొరుకుతుందని. శ్రీచక్రం మనలోని చైతన్యానికి ప్రతీక. అలాగే మన కోపం, అహంకారం, అసూయలను నియంత్రించగలిగితే ప్రతి మనిషి జీవితం మధురైగా అవుతుందని. జ్ఞానం, భక్తి, సమతుల్యత ఈ మూడు ఉంటేనే సమాజం శాంతిమయంగా నిలుస్తుందని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.